హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం అండి. నా పేరు బాలాజీ. నేను చేయబోయే రెసిపీ చికెన్ 65 అండి. మొత్తం వచ్చి ఇది క్వాంటిటీ అరకిలో క్వాంటిటీ అండి. ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్ చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా అరకిలో చికెన్ తీసుకున్నానండి. బాగా ముక్కలన్నీ కొట్టించినాను. అది శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ముందుగా 1/4 లీటర్ పెరుగు వేసుకుంటున్నానండి. తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి 1 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండి అది 1 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు అండి. వెంటనే 1 స్పూను గరం మసాలా అండి. తర్వాత 1 స్పూను మిరియాల పొడి 1 స్పూను, ఉప్పు రుచికి తగినంత, జీలకర్ర పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, రెడ్ చిల్లీ పౌడరు 1 స్పూన్ అండి. రెడ్ ఫుడ్ కలరు చిటికెడండి. 1 స్పూన్ మైదా వేసుకుందామండి. 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ పౌడర్ అండి వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 నిమ్మకాయ సగం కోసుకొని పిండుకోవాలండి. తర్వాత 2 కోడిగుడ్లు అండి అందులో వేసుకోవాలి కొట్టి. కోడిగుడ్లు వేసుకున్నాక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా నూరు పెట్టి వేసుకుంటున్నాను. ఒక 4 రెబ్బలు కరివేపాకు రెబ్బలండి ఒలిచి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా అన్నీ కలిసేటట్టు బాగా కలపాలండి. ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు. బాగా అన్ని మసాలా బాగా పట్టాలండి. అన్నీ వేసిన మసాలా అంతా బాగా కలపాలి మనం నిదానంగా. ఆ కోడిగుడ్డు, ఆ పౌడరు, కార్న్ఫ్లవరు, కారము అన్నీ మొత్తం మసాలా కలవాలండి. అప్పుడుదా మనకు అది పేస్ట్ లాగా తయారవుద్ది 65కి, చికెన్ 65కి. ఇంకా మనం కలుపుకొని దాన్ని ముక్కలు పట్టేయాలండి. అందుకని మసాలా పేస్ట్ రెడీ చేస్తున్నాము. బాగా కలపాలండి. చూడండి బాగా ఎంత బాగా రంగు వచ్చిందో. ఇప్పుడు మనం ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఆ ముక్కలకు అన్నీ కలిసేటట్టు బాగా మసాలా పట్టేయాలండి. బాగా కలుపుకొని మనం అది బాగా పక్కన పెట్టుకోవాలండి. ఆ జ్యూస్ అంతా బాగా ముక్కలకు పట్టాలి మసాలా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అన్ని ముక్కలకు చేరింది. బాగా పట్టించి అది మనం ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలండి బాగా పట్టించినాక. ఇప్పుడు మనం ఇది గిన్నెలో నుంచి బౌల్లోకి మార్చుకుందామండి. ప్లేట్లో నుంచి బౌల్లో మార్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ బాగా నాననివ్వాలండి. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పెట్టుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఆ ముక్కలు వేపేంతలకు నూనె పోసుకొని బాగా నూనె బాగా వేడి చేయాలండి. బాగా కాగాలి. బాగా కాగితేదా 65కి బాగుంటుందండి. చికెన్ 65కి అది బాగా వేడవ్వాలండి. నూనె వేడైనాక ఒక్కొక్క ముక్కగా వేసుకోవాలండి. చూడండి బాగా వేడైంది. ఇప్పుడు ఒక్కొక్క ముక్కగా అతుక్కోకుండా విడివిడిగా వేసుకోవాలి ఒక్కొక్కటిగా. నూనె బాగా వేడి అవుతుందా బాగా ముక్క ఉడకద్దండి. ముక్క అనేది అతుక్కోకుండా విడిగా మనకి నూనెలో తేలద్దండి. బాగా అదే మాదిరిగా ఉండే పీసులన్నీ ఆ మాదిరిగా విడివిడిగా వేసుకోవాలండి. వేసుకొని
బాగా అది వేపాలండి. కొంచెంసేపు అయినాక రెండో వైపు తిప్పుకోవాలండి. ముక్కలన్నీ కొద్ది కొద్దిగా అట్ట మనం అది చెదరకుండా రెండో వైపు తిప్పుకుందాము. చూడండి బాగా రంగు మారిపోయింది. ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టేనండి. బాగా ముక్క ఉడికిపోయింది 65. ఇంకా మనం ఇది తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి బాగా కలర్ఫుల్గా ఉంది. మనకి పర్ఫెక్ట్గా ఉడికిందండి బాగా. ఇది మనం తీసుకొని సర్వ్ చేసుకొని సైడ్ డిష్ కన్నా తినచ్చు, మనం దేంట్లో నంచుకొని తినచ్చు. బాగుంటుంది, అన్ని డిష్లకు బాగుంటుందండి. మనం 65 చెప్పనవసరం లేదు, అన్ని డిష్లకు బాగుంటుంది. పప్పు, సాంబారు, అన్నానికి, బిర్యానీకి అన్నిటికీ బాగుంటుందండి. మనం దేనికైనా లేదా అట్టే స్నాక్స్కి లాగా కూడా తినచ్చు. బాగుంటుందండి. ఇలాగే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదండి, మన 65 రెడీ అయిపోయినట్టేనండి. సరే ఉంటానండి, మరొక రెసిపీలో కలుద్దామండి.